ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఒక చిన్న టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ వచ్చి మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి పిల్లలను తల మీద కొట్టొచ్చా అనేది ఈరోజు మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు పిల్లలు తల మీద కొట్టొచ్చా అనేది, కొడితే ఏమవుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పిల్లలు తల మీద కొట్టకూడదు. తల అనేది చాలా సున్నితమైన భాగం. ముఖ్యంగా చిన్నపిల్లల తల మరింత నాజుగ్గా ఉంటుంది. తల మీద ఎప్పుడు పిల్లల్ని మనం కొట్టకూడదు, ఎందుకంటే అది చాలా సున్నితంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు మరింత సున్నితంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు పిల్లల్ని తల మీద అనేది కొట్టకూడదు. బలంగా కొడితే గాయాలే కాకుండా మానసికంగాను మనోవేగంగాను కూడా ప్రభావం చూపించవచ్చు. ఎందుకు తల మీద కొట్టకూడదో కొన్ని కారణాలు, మనం తల మీద ఎందుకు కొట్టకూడదు అనేది కొన్ని కారణాలు అనేవి ఇప్పుడు చూద్దాం. శారీరక హాని అంటే శారీరకంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది తల మీద కొడితే అనేది చూద్దాం. శారీరక హాని: చిన్నారులు తల మృదువుగా సంరక్షణ అవసరమైనది. బలంగా కొడితే మెదడు మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మనం పొరపాటున తల మీద కొట్టేస్తూ ముట్టిగా లేస్తూ ఉంటాం. ఒకవేళ తల మీద గట్టిగా కొట్టేస్తే అది మెదడుకు మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. మన పిల్లలకి భయంతో పెరుగుతారు. పిల్లలు తల్లిదండ్రులు విశ్వసిస్తూ పెరగాలి, కానీ కొట్టడం వల్ల వారు భయపడుతూ పెరుగుతారు. ఆత్మవిశ్వాసం తగ్గిపోవచ్చు. తరచుగా కొట్టేవారికి పిల్లలు దూరంగా మారే అవకాశం ఉంటుంది. మన పిల్లలు అస్తమాను కొట్టేస్తూ ఉండడం వల్ల పిల్లలు మన చేరుకు మానేసి వేరే వాళ్ళ చేరుకు, అంటే మదర్ చేరుకు అమ్మను వదిలేసి వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ చేరువుగా ఉండడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారన్నమాట. అంటే మనం కొట్టడం వల్ల పిల్లల్లో ఒక ముద్ర అనేది పడిపోద్ది. ఏలాగా మా అమ్మ కొడుతుంది, నేను అమ్మ దగ్గర ఉండకూడను అనే ఒక భావం అనేది వాళ్ళలో కలుగుతుంది అన్నమాట. అందుకనే మనం పిల్లలను కొట్టి చేరదీయకూడదు. వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. బుద్ధి మారే మార్గాలు ఉన్నాయి. పిల్లలు తప్పుడు ప్రవర్తన మార్చడానికి మాటలతో, ప్రేమతో నచ్చచెప్పే పద్ధతుల్లో మార్గం చూపించాలి. పిల్లల్ని ఎప్పుడు ప్రేమతోని మాటలతోని నచ్చచెప్పి మన దారిలోకి తెచ్చుకునే చూడాలి. అప్పుడు పిల్లలు మన మాట వినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారన్నమాట. పిల్లలు శిక్షించవలసిన అవసరం వచ్చినప్పుడు ప్రేమతో బుద్ధిగా నడుచుకొని సరైన పద్ధతిలో పెంచడం మంచిది. పిల్లల్ని ఎప్పుడు బుద్ధిగాను, ప్రేమతోనూ, క్రమశిక్షణతోనూ పెంచడం వల్ల పిల్లలు ఒక సరైన పద్ధతిలో పెరగడం మొదలు పెడతారన్నమాట. అప్పుడు మనం పిల్లల్ని మంచి మార్గంలో పెంచడం జరుగుతుంది అన్నమాట. ఇలా పిల్లల్ని తల మీద కొట్టడం వల్ల ఈ సమస్యలు అనేవి కారణాలు అనేవి మనకు కనబడతాయి అన్నమాట. అందువలన పిల్లల్ని మనం ఎప్పుడు తల మీద కొట్టకూడదండి. ఒకవేళ మనం కొట్టాలనుకున్నప్పుడు ఎప్పుడైనా వీపు మీద కానీ ఆ ప్లేస్లో కానీ కొట్టాలి, కానీ ఎప్పుడు తల మీద అనేది కొట్టకూడదు అనమాట. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, తల అనేది చాలా సున్నితమైన ప్రాంతం అన్నమాట. ఎప్పుడు పిల్లల్ని తల మీద అది కొట్టకూడదు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని మీ అందరూ ప్రోత్సహించండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఎప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.